పాకిస్తాన్ జైల్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను ఎట్టకేలకు హాస్పిటల్కి తరలించారు. రావల్పిండిలోని ఆడియాలా జైలు నుంచి ఆయన్ను ఇస్లామాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అర్ధరాత్రి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందన్న ఆందోళన నేపథ్యంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ ను 48 గంటల్లోగా ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు తరలించాలని సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ మంగళవారం ఆదేశించింది. దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసినప్పటికీ తాజాగా అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ భద్రత మధ్య ఆయన్ను హాస్పిటల్కి చేర్చారు. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఫైసల్ సుల్తాన్ తో పాటు కార్డియాలజిస్ట్, జనరల్ మెడిసిన్, కంటి నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించబోతుంది. ఇమ్రాన్ ఖాన్ కోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 16 వరకు హాస్పిటల్లోనే చికిత్స పొందుతారు. 2023 ఆగస్టులో ఆయన జైలుకు వెళ్లిన తర్వాత అత్యధిక కాలం జైలు వెలుపల ఉండటం ఇదే తొలిసారి. హాస్పిటల్లో వారానికి ఒకసారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి భేటీకి, లండన్లో ఉంటున్న తన కుమారులతో వారానికి 2 సార్లు ఫోన్లో మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది.